పెద్దిలో చికిరి సాంగ్తోనే ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో మనం చూసాం. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అయిపోయింది. గ్లోబల్ స్టార్ అని ఏ ముహూర్తాన రామ్ చరణ్ గారికి ఆ పేరు పెట్టారో కానీ దానికి సార్థకం చేస్తూ తండ్రికి మించిన తనయుడిగా ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతున్నాడు. అసలు ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా చికిరి డ్యాన్సులతో స్టెప్పులతో అందరూ ఒక రేంజ్లో హైప్ ఇచ్చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇప్పటికే ఆ షూటింగ్స్ కావచ్చినటువంటి చిన్న చిన్న గ్లిమ్స్తో సినిమా యూనిట్ కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. అంతేకాదు ఇంకొక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి రానటువంటి హై రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకుందట. ఏ ఇండియన్ సినిమాకి కూడా రాలేదట. అది కూడా నెట్ఫ్లిక్స్ అనే ఒక ఓటీటీ సంస్థ ఓన్లీ ఆ ఓటీటీకే 130 కోట్లు ఆఫర్ చేసిందట పెద్ద సినిమాకి. ఇంకా చూడండి, ఇప్పటికే సగం బడ్జెట్ వచ్చేసింది. అప్పటికే 130 కోట్ల రూపాయలు ఒక సినిమాకి ఇచ్చేశారు అంటే ఇంకా ఆలోచించండి. అది కూడా ఓన్లీ ఓటీటీయే. ఇంకా శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఇంకా ప్రీ రిలీజు ఇవన్నీ చాలా ఉంటాయి అనుకోండి. వీటి గురించి మనం ఊహించుకోవడం కూడా అనవసరం. అంటే ఈ సినిమా ఏ రేంజ్ హైప్ తీసుకెళ్ళిందో జస్ట్ చికిరి సాంగ్తోనే అంత హైప్ని తీసుకువెళ్ళిపోయింది. ఇంకా చాలా ఉండబోతుంది. అవన్నిటితో పెట్టుకుంటే ఇంకా జస్ట్ ఆఫర్ చేశారట. దీన్ని యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ఇంకా పక్కన పెడితే ఇంకా హైప్ తెచ్చుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఇంకా ఎక్కువకి ఏమన్నా తీసుకువెళ్తారా అనేది ఆలోచించుకోవాలి. ఇకపోతే ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా నెట్ఫ్లిక్స్ అనే సంస్థ ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినటువంటి రికార్డు కూడా లేదట. అలాంటి రికార్డు పెద్ద సినిమాకి వచ్చింది అంటే ఈ సినిమా మీద ప్రపంచం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆలోచించండి. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ రామ్ చరణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. దాని గురించి యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారంటే అనుకోవచ్చు. ఇండియా అంటే అనుకోవచ్చు. వాళ్ళు మొత్తం కూడా అనేక భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం ముందుగానే నెట్ఫ్లిక్స్ అనే సంస్థ ప్లాన్ చేసుకుంటుందట. దానికి తగ్గట్టుగానే కొన్ని సూచనలు కూడా చేసిందట. ఈ లాంగ్వేజ్లో మాకు కావాలి, ఈ లాంగ్వేజ్లో మాకు కావాలి, ఇక్కడ పెద్దకి సంబంధించినటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఈ కంట్రీస్లో ఉన్నాయి, మాకు ఈ కంట్రీస్ని మీరు ప్లాన్ చేసుకుని ఆ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేసి మాకు అక్కడ ఉండేటువంటి లోకల్ లాంగ్వేజెస్లో మాకు కావాలి అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుందట. ఇంకా ఆలోచించండి. ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అయిపోయింది. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఎస్పెషలీ చెప్పాను కదా, తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఆ గ్రేస్ డాన్స్ ఒక రేంజ్లో ఉంది. దాన్ని ఇంకా పీక్స్కి తీసుకెళ్తారని ఊహిద్దాం.